అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ ప్రేమాయణం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అమ్మడి లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్ చేరింది. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు శిఖర్ పహరియాతో జాన్వీ రిలేషన్షిప్ చాలా కాలంగా బహిరంగ రహస్యం. ఈ జంట పలుమార్లు విదేశీ వెకేషన్లకు వెళ్లారు. రెగ్యులర్ గా ఈవెంట్లో కలిసే కనిపిస్తున్నారు. అంతేకాదు జాన్వీ అతడితో శృంగార సంబంధంలో ఉందని పాప బోనీ కపూర్ స్వయంగా ధృవీకరించారు. శిఖర్ పై తన అభిమానాన్ని వ్యక్తపరచడానికి జాన్వీ ఎప్పుడూ సిగ్గుపడదు. ఇటీవల తన తండ్రి సినీ నిర్మాత బోనీ కపూర్ తన కుమార్తె ప్రేమాయణం గురించి ఓపెన్ అవ్వడంతో అది ఇండస్ట్రీ వర్గాలు సహా ప్రజల్లో చర్చగా మారింది. ఇంతలోనే మరో కొత్త పరిణామం జాన్వీ కపూర్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. చూస్తుంటే జాన్వీ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ శిఖర్ని దూరం పెట్టినట్లే కనిపిస్తోంది. నిన్నటి రోజున తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు అయినా కానీ సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనే లేదు. జాన్వీ విష్ చేయకుండా దాటివేయటం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో జాన్వీ అతన్ని దూరం పెట్టిందా, బోనీపై కోపం వచ్చిందా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శిఖర్ ఏప్రిల్ 3న తన పుట్టినరోజును జరుపుకున్నాడు. మరోవైపు గత నెలలో జాన్వీ పుట్టినరోజు సందర్భంగా శిఖర్ తన ఇన్స్టాగ్రామ్ కథనాల్లో జాన్వీతో జంటగా కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేశాడు. ఇందులో వారిద్దరూ ఈఫిల్ టవర్ ముందు నిలబడి రొమాంటిక్ పోజ్ ఇచ్చారు. శిఖర్ చేయి జాన్వీ భుజం చుట్టూ, ఆమె చేయి అతని నడుము చుట్టూ ఉంది. ఈ ఫోటోకి శిఖర్ రెడ్ హార్ట్ ఎమోజీని జోడించి హ్యాపీ బర్త్డే అని రాశాడు. ఇంతలో శిఖర్ తమ్ముడు వీర్ పహారియా వారి చిన్ననాటి నుంచి కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అతడికి శుభాకాంక్షలు తెలిపారు. వీర్ కేక్ కిస్ ఎమోజీతో పాటు హ్యాపీ బర్త్డే అని రాశాడు. ఒర్హాన్ అవతరమణి అకవోరే కూడా శిఖర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. బోనీ నర్మగర్భంగా చేసిన మరో ప్రకటన సోషల్ మీడియాలో దావనలాంలా మారింది. అతడు ఎప్పటికీ మాజీ కాలేడని నేను నమ్ముతున్నాను. అతడు మా చుట్టూ ఉంటాడు. నా కోసమో, జాన్వీ కోసమో, అర్జున్ కోసమో, ఏ వ్యక్తి అయినా మీకోసం ఏ హోదాలో ఉన్నా అతడు అందరితో స్నేహంగా ఉంటాడు. అందువల్ల మా సెటప్లో అతడి లాంటి వ్యక్తిని కలిగి ఉండటం మాకు ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను అని అన్నారు. జాన్వీతో శిఖర్ పహారియా స్నేహానికి బోనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దీన్ని బట్టి అర్థమైంది. శిఖర్ పహారియా రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. శిఖర్ జాన్వీ ఇంతకు ముందు గాఢమైన ప్రేమలో ఉన్నారు. కానీ తర్వాత విడిపోయారు. గత ఏడాది వీరిద్దరూ మళ్లీ జతకట్టినట్లు సమాచారం. వారు తరచుగా కలిసి కనిపిస్తారు. బోనీ కపూర్, అర్జున్ కపూర్లతో శిఖర్ పలు సందర్భాల్లో కెమెరాలకు కూడా ఫోజులిచ్చాడు. ఒక రేంజ్ కి వెళ్ళాక మన దగ్గర మాటలు ఉండవు. ఇది రజనీకాంత్ డైలాగ్. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఆ రేంజ్ లో ఉన్నాడు. ఆయన కోసం అట్లీ చాలా ప్లాన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ పూర్తి చేయటంలో తలమునకలై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నది అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు అట్లీకే ఓటేస్తారన్నది 2 వారాల క్రితమే లీక్ అయిన ఓపెన్ సీక్రెట్. ఇటీవలే ఒక మీటింగ్లో ఇద్దరు స్టోరీ లైన్ గురించి డిస్కస్ చేసుకున్నారని, అయితే ఫైనల్ వర్షన్ పట్ల బన్నీ అంతగా సంతృప్తి చెందకపోవడంతో మరోసారి టీంతో కలిసి అట్లీ వర్క్ చేస్తున్నాడని చెన్నై అప్డేట్. విజయ్, షారూక్ ఖాన్లతో ప్లాన్ చేసుకున్న మల్టీ స్టారర్ ఇప్పట్లో సాధ్యమయ్యే ఛాన్స్ లేకపోవడంతో అట్లీ దీని మీద పట్టుదలగా ఉన్నాడు. కాస్టింగ్ గురించి కూడా స్కెచ్లు వేస్తున్నట్లు సమాచారం. హీరోయిన్లలో ఒకరిగా సమంతాని తీసుకోవాలని అట్లీ ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ కాంబోతో గతంలో తేరి వచ్చింది. అందులో చనిపోయే పాత్ర అయినా సరే శామ్కి పర్ఫార్మెన్స్ పరంగా మంచి స్కోప్ దక్కింది. అయితే బన్నీ ఒప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. గతంలో అల్లు అర్జున్, సమంతాలు సన్ ఆఫ్ సత్యమూర్తిలో జోడీగా కనిపించి మెప్పించారు. పుష్ప 1 ది రైజ్లో ఊ అంటావా పాటతో ఆడియన్స్ ని శామ్ ఊపేసిన సంగతి తెలిసిందే. సో ఈ కాంబో అంటే ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. ఇవన్నీ ఫైనల్ కావటానికి ఇంకో 2 నెలలు పట్టొచ్చు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేయాలనేది అట్లీ ఆలోచన. దానికి బన్నీ సానుకూలంగానే ఉన్నాడట.
ఇప్పటికే పుష్ప కోసం 4 ఏళ్ల కాలం ఖర్చయిపోయిందని, కాబట్టి ఇకపై స్పీడ్ పెంచాలనేది అల్లు అర్జున్ సంకల్పం. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ యానిమల్ పార్క్ పూర్తి చేసుకొని తన దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో 2 ఏళ్లకు పైగా పడుతుంది కాబట్టి ఈలోగా అట్లీది పూర్తి చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ పాన్ ఇండియా మూవీ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఏమైనా ఇవన్నీ అంత తేలిగ్గా తేలే వ్యవహారాల్లా కనిపించటం లేదు.